అందరికీ నమస్తే. నేను మీ జానులిరి. 2 రోజుల నుంచి జరుగుతున్న దాని గురించి నాకు కోపం ఆగక మా యూనియన్ కూడా నేను చెప్పకుండా నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నా. నేను ఈరోజు తింటున్నా అంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే. వీళ్ళందరూ కూడా మనం ఉండకూడదు, కొత్త వాళ్ళని అందరూ తీసుకురావాలి, ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి మేము చాలామందికి ఛాన్సెస్ ఇస్తున్నారు. చాలా మంచి డాన్సర్స్, కోరియోగ్రాఫర్స్ అందరూ వచ్చి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని జానపదాన్ని కాపాడుకుంటున్నారు. నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు. నేను వీడియోలో కూడా మాట్లాడలేదు, మా యూనియన్ కూడా మాట్లాడలేదు. ఇక్కడ మేము బాధపడేది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా మన ఫోక్ అంటేనే అందరూ చాలామంది కొంచెం చిన్న చూపు ఉండే. ఇప్పుడు అది సినిమాలలో కూడా మన ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటున్నారంటే చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ. ఒక రెస్పెక్ట్ పెరిగింది మనకి. దీంతో రుద్దొద్దు అని చెప్పేసి అడుగుతున్నా అంతే. ఇప్పుడు నేను చేసిన దానికి కూడా ఒక వీడియో నేను చేసిన, వీళ్ళకి ఏం చెప్పకుండా, నేను మా పెద్దవాళ్ళకి కూడా చెప్పకుండా నాకు కోపం వచ్చి నేను వీడియో చేసినందుకు కూడా దానికి కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినా కూడా పర్లేదు, ఎందుకంటే ఇది మాకు కన్న తల్లితో సమానం. మా కన్న తల్లిని ఎవరేమైనా అంటే మేము ఊరుకోము. మీరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. బట్ ఫోక్ ఇండస్ట్రీని మాత్రం అన్ని విషయాలకి ఏం జరిగినా కూడా ఫోక్ ఇండస్ట్రీలో జరిగింది ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిందంటే కాదు. ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, కానీ ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి. థ్యాంక్ యూ. ఇక్కడ మెయిన్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తప్పు చేసిండు సార్, వాళ్ళ పర్టికులర్ అంశం అది అయినప్పటికీ పదే ఫోక్ అంటున్నారు కాబట్టి మా పిల్లలకు అన్యాయం జరగబోతుంది. రేపు పొద్దున కొత్త పిల్లలు ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్లు వెనకపోతున్నారు, చాలామంది హీరోయిన్లకు వచ్చే వాళ్ళు ఆగిపోతున్నారు, కొత్త డ్యాన్సర్లకు వాళ్ళ మీద లైఫ్ మీద దెబ్బ పడుతుంది. ఇలాగ బొట్టు పెట్టేస్తున్నారు. ప్రతి దాంట్లో ఎన్నో చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, కానీ వాటిని ఖచ్చితంగా మేము సరిదిద్దుకుంటాం. మమ్మల్ని ప్రత్యేకించి ఏదైనా ఉంటే వాళ్ళిద్దరిని ట్రోల్ చేసుకోండి, మీరు ఇష్టం అది. కానీ పర్టికులర్గా మొత్తం ఇండస్ట్రీ డాన్సర్స్ కానీ, తర్వాత డైరెక్టర్స్ కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, సింగర్స్ కానీ, రైటర్స్ కానీ, మా ఏ విభాగాన్ని అన్నా కానీ ఖచ్చితంగా మా వైపు నుంచి, ఎందుకంటే ఒక తండ్రి స్థానం పోషిస్తాం డైరెక్టర్లుగా, కొరియోగ్రాఫర్లుగా మేము. కాబట్టి మా సంఖ్య చాలా పెద్దది, ఎక్కువ మందితో మేము ఉన్నాం. కాబట్టి మా బాధ్యతగా మెయిన్ తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ ట్రోలింగ్, ఈ జానపదంపై వస్తున్న ట్రోలింగ్ ఆపకపోతే ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం సార్. సార్ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ప్రీవియస్గా వచ్చే కొత్త ప్రొడ్యూసర్లు కావచ్చు, కొత్త యాక్టర్లు కావచ్చు, కొత్త పిల్లలు కావచ్చు, కొత్త కొరియోగ్రాఫర్లు కావచ్చు, సో ఈ అన్నింటి మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? ప్రీవియస్గా ఒకటే సార్, కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నప్పుడు బడ్జెట్ మీరు కంట్రోల్లో పెట్టుకోండి. పదే ఒక్కరు క్లిక్ అయ్యారు కదా అని వాళ్ళ మీద మనం పెట్టుబడి పెడితే మీకు మెయిన్గా ఇంకా కొంత చెప్పేది ఏంటంటే మా కొరియోగ్రాఫర్స్ చాలా సీనియర్స్ ఉన్నారు, మీరు ఇక్కడ చూస్తున్నారు. చాలా ఇప్పుడు లీడింగ్లో ఉన్నటువంటి మా శేఖర్ మాస్టరు, శ్రీకాంత్ మాస్టరు, ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దవాళ్ళు, మా గురుగారు, తర్వాత జానులిరి, వీళ్ళంతా ఆల్రెడీ ప్రూవ్డ్. పాట బాగుంటే, రచయిత బాగా రాసి, మ్యూజిక్ బాగా చేసి, పాట బాగుంటే మీరు పెట్టే డబ్బులు మీ స్తోమతకు దగ్గర పెడితే చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఈ హీరోయిన్ కావాలి, ఈ హీరో కావాలని మనం వెంపర్లాడడం వల్ల పాట పోతుంది అనుకోవడం అవివేకమే. ఖచ్చితంగా పాటకి ఎంత అవసరమో గంతే ఖర్చు పెట్టుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ 2 days నుంచి జానులిరి గారిని కొంచెం పర్సనల్గా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫోక్ అంటే ఏందో తెలియని వాళ్ళు కూడా పర్సనల్గా టార్గెట్ చేసి జానులిరిని మరీ నువ్వు ఏ విధంగా వచ్చినావు, నువ్వు ఎవరి దగ్గరికి పోకుండానే వచ్చినావు అనే విధంగా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ చెల్లె ఒక మామూలు డ్యాన్సర్ అన్న సార్, మామూలు డ్యాన్సర్, వేదిక మీద జానపదాలని నమ్ముకొని వచ్చినటువంటి ఒక ఆడబిడ్డ. ఇలాంటి ఆడబిడ్డలు మా ఫోక్ స్టార్ట్లు ఇప్పుడున్న హీరోయిన్లు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. చాలా తక్కువ మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు తప్ప సీనియర్స్ దాదాపు ఒక 5 ఏళ్ళ కింద వచ్చిన ప్రతి ఆడబిడ్డ వేదిక నుంచి వచ్చిన చెల్లెన్లే. ఈ చెల్లెన్లు ఎదిగి ఒక డి స్థాయి వరకు కొంతమంది వేయినరు, సీరియల్స్ వరకు కొంతమంది వేయినరు, సినిమాల వరకు కొంతమంది వేయినరు, కామెడీ అంటే జబర్దస్త్ లాంటి షోలకు కూడా చాలామంది ఎదిగినరు. ఈ ఎదిగిన వాళ్ళ పిల్లల మీద ఇలాంటి అలిగేషన్ చేస్తూనే ఉంటారు సార్. ఎందుకంటే జానులిరి మీకు ఎట్లా తెలుసు సార్? జానులిరి అనే మనిషి మీకు ఎట్లా తెలిసింది? ఒక మాట సార్, ఎట్లా తెలిసింది? ఫోక్ వల్ల తెలిసింది. జానులిరి వ్యక్తిగత విషయంతో మనకేం పని? వ్యక్తిగత విషయం వల్ల మాట్లాడడం వల్ల మనకు వచ్చే లాభం ఏంది? మీరు డాన్సర్గా చూడండి,
హీరోయిన్గా చూడండి. తన వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడే హక్కు మనకి ఇక్కడిది. వ్యక్తిగతంగా పాయింట్అవుట్ చేసిన వ్యక్తి కరెక్ట్ ఉండడా అనేది కూడా ఆలోచించుకోవాలి కదా సార్ మనం. అయితే అది ఒకటే సార్, మీరు అన్నది కరెక్టే, కానీ ఆ వ్యక్తిగతంగా అయ్యే అటువంటి కార్యక్రమాలు బయటికి రావడం వల్లనే ఇలా ట్రోల్ అవుతుంది. ఖచ్చితంగా ఆ ట్రోలింగ్ ఆపాల్సిందే. ఎందుకు ఆపాల్సిందే అంటే ఒక డ్యాన్స్ చేస్తున్న మీరు వ్యక్తిగతంగా ఆ వ్యక్తితోటి జర్నీ చేస్తే తప్ప తెలియదు ఎంత ఎమోషన్స్ పర్సన్స్ ఒక బంధాలతోటి అనుబంధాలతోటి ఎలాగా ఉంటున్నారు. ఇప్పుడు పర్టికులర్గా జాను విషయమే మాట్లాడారు కాబట్టి జాను కొడుకును బతికించడానికి కోసం, ఆయనను నిలబెట్టడానికి కోసం ఒక తల్లి చేస్తున్న పోరాటం మీకు అనిపించదు. ఆమె గురించి మాట్లాడడానికి మాత్రం ఏం చేసినావు అనేది మన దగ్గర చూస్తే తెలుస్తుంది సార్. ఆ తనతోటి జర్నీ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి మాస్టర్ తనతో పనిచేసిన వాళ్ళు పర్టికులర్గా మనం వాళ్ళతో జర్నీ చేస్తే ఆ క్యాండిడేట్ ఎట్లనో తెలుస్తుంది. తెలుసుకోకుండా మనం రూమర్స్ క్రియేట్ చేసేది తప్ప ఇంకోటి ఏం కనిపించలేదు సార్. ఫోక్ ఆమె టాపిక్ అర్థం, ఆమె టాపిక్ అవసరం, ప్రత్యేకించి ఆమె టాపిక్ అవసరం లేదు మనకు సార్. ఇది వేరే ప్రెస్ మీట్, ఆమె టాపిక్. అధ్యక్షులు లేరు. అధ్యక్షులు ఇక్కడ ఎవరు లేరు. యాక్చువల్గా ఏంటంటే అది గతంలో వాళ్ళ పీరియడ్ అయిపోయింది సార్. ఆ పీరియడ్ అయిపోయింది. అన్న ఒక్క నిమిషం, ఇక్కడ అధ్యక్షులు ఎవరు లేరు అంటే గతంలో ఉండే అధ్యక్షులు లేరు. ఇప్పుడు అంటే ఫోక్ ఫేమస్ కొరియోగ్రాఫర్, ప్రజెంట్ ట్రెండింగ్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఈజ్ ఆల్సో తను కూడా మాట్లాడతాడు. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే గత 2-3 రోజులు జరుగుతున్న ఈ ట్రోలింగ్స్ని ఆ వ్యక్తులకు మాకు ఎటువంటి సంబంధం లేదు.